జీవంగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు తండ్రి. స్థలాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మీ సేవకులైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం పెట్టుకోండి. నీ దయను, నీ కృపను సహాయం చేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దృష్టిలో విలువైన కొన్ని ఉంటాయి. మరలా చెప్తున్నాను, మన దృష్టిలో విలువైన కొన్ని ఉంటాయి కదా. ఆ విలువైన దానికి విలువనివ్వాలి. విలువైన దానికి ఎంత విలువనివ్వాలంటే అన్నిటికంటే ఎక్కువ విలువనివ్వాలి. సువార్త, దేవుని వాక్యం అది చాలా విలువైనది. గనికే దాన్ని ప్రకటించే వ్యక్తి విలువైన వాడు, అతని పాదములు సుందరములు అని మాట్లాడింది. ఎందుకంటే విలువైనది కాబట్టి, విలువైన దాన్ని మోసేవాడు కూడా విలువైన వాడే. ప్రభు చెప్పిన మాట, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి వాడు బద్ధుడు అన్నాడు. అంటే బలిపీఠను ముట్టుకున్నప్పుడు బలిపీఠానికి అయితే ఎంత పవిత్రత ఉంటుందో దాన్ని ఆశ్రయించిన వ్యక్తి కూడా అంతే పవిత్రత వస్తుంది అన్నది పాత నిబంధన చెప్తున్న సారాంశం. అందుకే సొలొమోను యోవాబును చంపాలనుకున్నప్పుడు అతడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుంటాడు. బలిపీఠం శక్తివంతమైంది, అక్కడ రక్తపాతం చిందించకూడదు. ఆ బలిపీఠం అనేది ఎంతటి వ్యక్తినైనా అది పరిశుద్ధంగా మార్చే పవర్ దానికి ఉంటుంది. యోవాబుకు మరణశిక్ష సొలొమోను గారు విధించినప్పుడు, ఇప్పుడు నా ప్రాణం బ్రతకాలి అంటే నేను ఆశ్రయించవలసిన స్థలం ఒకటి ఉంది, దాని పేరే బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాని కొమ్ములు పట్టుకుంటాడండి, దాన్ని పట్టుకుంటాడు. అప్పుడు సొలొమోను కత్తి దాన్ని చంపలేదు. ఎందుకు అంటే బలిపీఠం వల్ల తన ప్రాణానికి రక్షణ వచ్చింది అక్కడ. అలాగే వాక్యం విలువైనది కాబట్టి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నవారు, దాన్ని మోస్తున్నవారు కూడా అంతే విలువైనది. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా వాల్యుబుల్ చేయవలసింది ఏంటంటే దేవుడు సువార్త, దేవుని వాక్యాన్ని, ఏదైనా దైవ కార్యాన్ని ఎక్కువ హైలైట్ చేయాలి, దాన్ని ఎక్కువగా భయపడాలి. వాటికి ఏ చిన్న మిస్టేక్ మనం ఏమైనా పొరపాటు ఏం జరుగుతుందో భవిష్యత్తులో అని. ఎందుకంటే ఆయన పట్టింపులు గల దేవుడు. ఏ చిన్న మిస్టేక్ అయినా పోయింది అని అంటే దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ వడ్డీతో సహా ఇస్తాడు. అది రాక ముందుకే మనం జాగ్రత్త పడి ప్రభువా క్షమించు అనే దానికంటే ముందే దాన్ని జాగ్రత్త పడితే కొంత తప్పించుకునే అవకాశం ఉంది కదా. ఎలా క్షమించమని అడుగుతాం, ఎంత పరిశుద్ధంగా ఉన్నా క్షమించు ప్రభువా, అది తప్పే, అది మురికి గుడ్డ లాంటిదే, మేము ఏపాటి వారము, అది అనాల్సిన న్యాయమే. కానీ మరింత జాగ్రత్తగా, మరింత మనం డిసిప్లిన్గా ఉంటే రాబోయే తీర్పుకు ఒక 50% మనం తప్పించుకున్నట్టే కదా ప్రియ దేవుని పిల్లరా. మరి అలాంటిది అలా అన్నిటికంటే విలువైన వాడు దేవుడైతే మరి దేవుని దృష్టిలో విలువైనది ఏంటి అనేది చూద్దామండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. గుడ్, ఒక మాటలో దానికి ఆన్సర్ వచ్చేసింది. దానికంటే కూడా విలువైనది ఒకటి ఉందంట అండి. మరణం అనేది అన్నిటికంటే విలువైందంట. ఎవరి మరణం? ఆయన భక్తుల మరణం, ఆయన సేవకుల మరణం. అది అన్నిటికంటే చాలా వాల్యుబుల్, విలువైనది అన్నాడు. అవును, ఇది చాలా విలువైనదండి. అందుకనే మోషే గారి శరీరం విషయంలో అక్కడ గొడవ జరిగినట్టు రాయబడ్డది. శరీరం అనగానే మరి ఏంటి, శవమా శరీరం ఉన్న వాస్తవానికి అయితే అక్కడ రాయబడింది ఉద్దేశం ఏంటంటే శవమే. మోషే గారి శవం విషయంలో దేవుడు అంత జాగ్రత్త ఎందుకు తీసుకున్నాడు? అవునా కదా, ఎందుకు తీసుకున్నాడు అని అంటే అది శవం కోసం. అంటే శవం దేవుడు ఏం చేసుకుంటారు అని అంటారు. నిజమే, నీ శవం నా శవం ఆయన ఏం చేసుకుంటారు? నీ శవం నా శవం మెడికల్ షాప్లో తప్ప దేనికి పని చేయదు. మెడికల్ వాళ్ళు కూడా మనం తీసుకోరు. అర్థమవుతుందో లేదో, కానీ కొన్ని శవాలకు చాలా విలువ ఉంటుందండి. నిన్న ఒక శవం యాత్ర జరిగింది. గాజా దాడుల్లో ఆయన మనం టెర్రరిస్ట్ అంటాం, వాళ్ళేమో స్వతంత్ర విప్లవవాదులు, భక్తులు, మా కోసం, మా ఉనికి కోసం, మా సంస్కృతి కోసం, మా దైవం కోసం వాళ్ళు దేవుడు పంపిన సైనికులు అని వారి భావం. ఏమండి, ఆయన చనిపోయి ఇప్పటికే 5 నెలలు అవుతుందండి. ఆల్రెడీ చనిపోయిన తర్వాత శవాన్ని పూడ్చడానికి చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ అధికారికంగా మొన్న గాజా ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం జరిగిన తర్వాత అధికారికంగా ప్రకటన చేస్తే అంత్యక్రియలకు ఇంచుమించు 14 లక్షల మంది వచ్చారు. చూసారా? అలాంటి అంటే కొంతమంది శవాలకు వాల్యూ ఉంటుంది, మనకేం వాల్యూ ఉంటుంది చెప్పండి. అలాగని మోషే ఆర్డినరీ పర్సన్ కాదు కదా. ఆయన బ్రతుకున్నప్పుడు ఎంత వాల్యూ ఉందో చనిపోయిన శవాన్ని కూడా దేవుడు అంతే వాల్యూ ఇచ్చాడు. ఎంత వాల్యూ ఇచ్చాడంటే చాలా జాగ్రత్తగా వాల్యూ ఇచ్చాడండి. ఆ శవం గనక సమాధిగా మారిందనుకోండి, అదొక పుణ్యస్థలం అవుతుంది. ఆ శవం గనక
ఒక స్థలంగా సమాధి అయింది అనుకోండి, ఒక నిర్దిష్టమైన సమాధి ఏర్పడితే దానిని వాళ్ళు అత్యంత పవిత్రంగా చూడడం ఆరంభిస్తారు. అర్థం చేసుకుంటున్నారా? అందుకని బైబిల్లో అతని సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికి తెలియదు అని రాయించాడు. బైబిల్ చదివిన వారికి, విన్న వారికి అవగాహన ఉంటుంది. ఎందుకు ఎందుకు ఒకవేళ ఆ సమాధి కనుక ఉంటే యేసు సమాధికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని దేవుడు ఆలోచించాడు. అర్థమవుతుందమ్మా? నిజమే, మోషే శవమే, రెండోది శరీరం, ఓకే, దాన్ని మనం అంగీకరిద్దాం, అది కాస్త పక్కన పెడదాం. ఆడ మోషే శవం కనుక సమాధి అయింది అనుకోండి, మరలా చెప్తున్నాను, జాగ్రత్త వినాలి మీరు. అది సమాధి అయింది అనుకోండి, ఆ సమాధి ఇజ్రాయేల్ దేని ఎలా భావిస్తారంటే పుణ్యస్థలంగా భావిస్తారండి. మోషే అంటే మామూలు వ్యక్తి కాదు కదా, ఆయన దేవుని దర్శనాన్ని ప్రత్యక్షం చూసినవాడు, దేవునితో ముఖాముఖి మాట్లాడినవాడు, ఆయన వేరు పర్సన్. ఆయన బ్రతుకున్నప్పుడు ఎట్లనో, చనిపోయిన తర్వాత కూడా తనకు అంతే వాల్యూ ఉంది సుమా. ఏనుగులు అంటాడు అన్నమాట ఆయన. చనిపోయినా బ్రతికిన అదే రేట్ అంటారు చూసారా, అలాంటి వ్యక్తి ఆయన. కాబట్టి దానిని ఏం చేశారు దేవుడు అని అంటే, ఇది ఎవ్వరికి తెలియకూడదు. అందుకే మోషే మరణాన్ని దేవుడు కావాలని విచిత్రంగా చేశాడు. నువ్వు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళు, దాన్ని చూడు, మళ్ళా తిరిగి రావు. చూసారా ఎందుకంత జాగ్రత్తగా తీసుకున్నాడు అని అంటే, అక్కడ ఇజ్రాయేలుకు పాములు కరుస్తాయండి. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు తాపకరమైన సర్పములను వారి మధ్యలోకి పంపించినప్పుడు ఆ తాపకరమైన సర్పము కనిపించినప్పుడు చాలామంది చచ్చిపోతుంటే దేవుడు అనే వ్యక్తి ఏం చేశాడంటే, దానికి విమోచనగా మరలా ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు. దానిని శిల్వాకారంలో ఉన్న కర్ర పైన ఎత్తుమన్నాడు. అది క్రీస్తుకు నిదర్శనం. భవిష్యత్తులో శాపం నుంచి, పాపం నుంచి విమోచన గావించుట కొరకు ఏవండి ఆయన అలా సిలువ వేయబడతాడు. ఎందుకంటే ఏ పాము కరవడం వల్ల మనిషి చచ్చిపోతున్నాడో, పాము అనేది శాపానికి నిదర్శనం. ఎందుకంటే అది ఆదమ అవ్వల దగ్గర కూడా ఏమొచ్చింది, పాము అనగానే ఇది మా పితరులని పాపంలో పడేసింది, అది పాపమైంది అనేది వాళ్ళ ఫీలింగ్. ఆ పాము వల్లనే మళ్ళీ ఇజ్రాయేల్ చచ్చిపోతున్నారు. అది చస్తే బాగుండు, దాన్ని చంపితే బాగుండు అని అనుకుంటున్నారు. దాన్ని చంపడానికి ఒక వ్యక్తి రాబోతాడు, సమస్తమైన పాపాలను ఆయన మీదే వేసుకొని దాన్ని చంపే వ్యక్తి రాబోతున్నాడు, మెస్సయ్య అని దాని గుర్తింపు కొరకు ఒక ఇత్తడి సర్పాన్ని చేయమన్నారండి. దాన్ని చూసిన వారందరూ బ్రతుకుతారు అన్నారు. నిజంగా అలాగే బ్రతికారు. మరి ఎందుకు అలా బ్రతకనిచ్చాడు దేవుడు? ఆయన తెలివితేటలు అమోఘం, అర్థం చేసుకోవాలి తప్ప అది అందులో మూఢనమ్మకాలు, ఆచారాలు ఏమి లేవు. ఏమండి బ్రతికారండి. దీన్ని గమనించిన ఇజ్రాయెల్స్ ఏం చేశారంటే, ఇదేదో శక్తివంతమైనది, దీన్ని చూస్తే మన విషయం పోయింది, మోసే వల్ల కాదు, మోసే ప్రార్థన చేయడం వల్ల కాదు. చూశారు వారి అపనమ్మకం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే దుష్టుడు, ఆ సర్పాన్ని చూడడం వల్లరా అని ఆ సర్పానికే ధూపం వేయడం ఆరంభించారండి. అది హిజ్కియా కాలం వరకు కూడా ఉందట. ఆ సర్పానికి ధూపం వేయడం ఎంత ఘోరమైన సందర్భం ఇది. దేవుడు ఏది చేసినా మనిషి దాన్ని వికృతంగా మారుస్తాడు సాతాను ప్రేరణతోటి. కొంతమంది చూడండి, మనం ఏది మాట్లాడినా వెంటనే దానికి వచ్చేస్తుంది వేరే మీనింగు. షాక్ అయిపోతాం, నా మాటలో ఎంతో దారుణం ఉందా? మీరు గమనించరు లేదా? మీరు మాట్లాడిన సందర్భం వేరు, దాన్ని చిత్రీకరించిన విధానం వేరు. అందుకనే మనం వాక్యాన్ని పరిశీలించండి అంటే అసలు ఏంటి పరిశీలన అంటే, రాయబడిన ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు, ఆ కాలంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న ఆ కాలంలో యేసు ప్రభు ఏ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడాడు, దాని గ్రంథకర్త ఏ ఉద్దేశంతో రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో ప్రేరణ కలిగించాడో ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి పరిశీలన. లేకపోతే 4 వాక్యాలు కలిపి అవి ఏమో సిమిలారిటీగా ఉన్నాయి, అవేదో సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని నిర్ధారణ చేయడానికి వీల్లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఉద్దేశంతో ఆ వాక్యం మాట్లాడారో ఆ ఉద్దేశాన్ని కనుక్కునేదే పరిశీలన. ఏవండి అర్థమవుతుందా లేదా? అత్తే ఎవరు చేశారు అనగానే కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉంటాయి అక్కడ. దాన్ని నిజంగా ఎవడు చేశాడు, దాన్ని ఎవడు ప్రేరేపించి చేశాడో దాన్ని కనుక్కొనడానికే ఈ సిబిఐ, ఎఫ్ఈబై, సిఐడి ఇవి ఎందుకు అని అంటే, చాలామంది రిపోర్ట్లు ఇస్తారు, చూస్తే వీడే హత్య చేసాడేమో అన్నట్టు అనిపిస్తుంది, చూస్తే వీడే హత్య చేసాడేమో అనిపిస్తుంది ఆధారాలు. అలా కాదు, ఖచ్చితంగా ఎవడు హత్య చేశాడో అది కనిపెట్టడానికే ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తాయి. అలాగే వాక్యం అనేది కూడా ఆ రాసిన ఆయన ఏ ఉద్దేశంతో రాశాడు, ఆ ఉద్దేశాన్ని క్యాచ్ చేయాలంటే ఎంత దిమాగ్ ఉండాలి, ఎంత నిష్పక్షపాతం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి. దాని పేరే పరిశీలన అండి. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, రైట్. అలాగే అర్థమవుతుంది. అదే మోషే శవంకాడు కూడా అంతే. అరే సర్పాన్నే వాళ్ళు ధూపంగా వేసుకొని దేవునిగా చిత్రీకరిస్తున్నారు కదా. ఇప్పుడు మోషే శవం దొరికిందనుకో,
అది పుణ్యస్థలం అవుతుంది. అందుకే దాన్ని దొరకకుండా చేశాడు. దొరికితే బాగుండు, సమాధిగా మారితే యేసు ప్రభు సమాధికి దెబ్బ కొట్టాలని దుష్టుని ప్రయోగం. అందుకే దేవుడు ఏ చేసినా బాగా ఆలోచించేస్తాడు ఆయన. అది దొరకలేదు అనుకో, ప్రాబ్లం లేదు కదా. సమాధి లేదు, మామూలుగా వెళ్ళిపోతారు. లేకపోతే అదొక పుణ్యస్థలం ఇయ్య వాళ్ళకు, అదొక పవిత్రమైన స్థలం. అది సమాధి కనుక ఉంటే ఇప్పుడు మీ యేసుప్రభు సమాధి ఏం గొప్ప, మా మోషే సమాధి గొప్ప అందరూ. అది దొరకలేదు కాబట్టి ఆ వాదన రాలేదు. చూశారు ఎంత జ్ఞానవంతురో దేవుని ప్రేమ. ఓకే ప్రియ దేవుని ప్రేమ, రైట్. మరి అలాంటిది దేవుని దృష్టిలో విలువైనది ఏదైనా ఉందా? రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. 4వ వచనం, సాధువైనట్టు, పేజీ నంబర్ కొత్త నిబంధనలో 215 పేజీ అండి. దయచేసి అందరూ చూడండి దాన్ని. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏమండి, అన్ని విషయాల్లో అన్నిటిలోనూ దేవుడు విలువైనవాడు. ఆ దేవుని దృష్టిలో విలువైనది ఏంటి అంటే ఆయన భక్తుల మరణం. దానికంటే మిగుల విలువగలదేంటి, మిక్కిలి విలువగలదేంటి అని అంటే ఆయన చెప్పాడు సాధు గుణం అని చెప్పారండి. సాధు గుణం, మృదుతనం, ఇవి ప్రవర్తనగా మారితే, ఇవి వ్యక్తి జీవితంలో స్థిరపడితే, ఇవి దేవుడి దృష్టిలో అత్యంత విలువైనవి. ఇవి అలంకారం కంటే గొప్ప, ఇవి అన్నిటికంటే చాలా విలువైనవి ఇవి దేవుడి దృష్టిలో అని దేవుడు చెప్పాడు ప్రియ దేవుని పిల్లలారా. ఇలాంటి సాధు గుణమే ఎవరికి ఉంటుంది అని అంటే మనందరికీ సుపరిచితం, యాకోబు గారికి ఉన్నట్టుగా రాయబడిందండి. అతడు సాధువు అని రాయబడింది. అలాంటి సాధు గుణం, అలాంటి సాధు జీవి, అలాంటి సాధువులను కీర్తన గ్రంథం 116 అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు సాధువులను కాపాడుతాడు అన్నారు. సాధువు అనగానే మొన్న ప్రయోగకు వచ్చిన సాధువులు కారు. ఇలాంటి గుణాలను ప్రవర్తనగా మలుచుకున్నవారు సాధువులు. అలాంటి సాధుగుణం ఎవరికి ఉందంటే యాకోబు గారికి ఉందండి. మరి ఇలాంటి సాధుగుణం దేవుని దృష్టిలో మిక్కిలి విలువ కలిగినది అయితే, మరి అలాంటి సాధుగుణం గల యాకోబు గారు తను అన్నని ఎలా మోసం చేసి ఉంటారు అనేది ప్రశ్న. లేదు, మోసం చేశారు అని అంటే అక్కడ సాధువు కాదు అనే పదమన్నా ఉండకూడదు, లేకపోతే సాధుగుణం దేవుని దృష్టిలో విలువైనది కాదు అని ఇక్కడ రాయకూడదు. ప్రియ దేవుని పిల్లలు అర్థం చేసుకుంటున్నారా? యాకోబు అనే వ్యక్తికి ఏం గుణం ఉందంటే సాధు గుణం ఉన్నట్టు రాయబడింది. అతడు సాధువు. మరి ఏషావు గారు అతడు వేటాడు యందు నేర్పరి అని వాళ్ళ గుణాలు రాశాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మానసిక స్థితులను అక్కడ దేవుడు రాయించాడు. యాకోబు గారికి ఉన్న గుణం సాధు గుణం అండి. అర్థమవుతుందా లేదా? అలాంటి సాధుగుణం, ఆ సాధుగుణం, ఆ మృదుతనం యాకోబు సొంతం నేచురల్గానే. ఇది దేవుని దృష్టిలో అత్యంత విలువైనది, బలమైనవి. ప్రియ దేవుని పిల్లారా, అంగీకరిస్తున్నారు? అది చాలా విలువైనవి. అంత విలువైన గుణాలు కలిగిన యాకోబు గారు తన అన్నను ఎలా మోసం చేసి ఉంటారు అనేది ప్రశ్న అండి. ఆ సాధుగుణం అంతటితో ఆగిపోక 2 తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రియ దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. కొత్త నిబంధనల పేజీ నంబర్ 194 పేజీ అండి. 26వ వచనంలో కొన్ని భాగాలు ఉన్నాయి. అందులో లాస్ట్ భాగం చదువుతున్నాను. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను. ఏమండి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. బోధకునికి ఎలాంటి లక్షణం కలిగి ఉండాలో చెబుతూ సాధుగుణం ఉండాలి అని కూడా రాశారండి పౌలు గారు. ఎక్కడో యాకోబులో చూసిన ఆ సాధుగుణం చూశారా, కొత్త నిబంధన కాలాన్ని కూడా వ్యాపించింది. ఆ కొత్త నిబంధన కాలానికి వ్యాపించి కొత్త నిబంధన విశ్వాసులను కాపాడడానికి దేవుడు ఏర్పరచుకున్న సేవకులందరికీ, విశ్వాసులకు, ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏం గుణం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సాధు గుణం ఖచ్చితంగా ఉండాలి. ఇది దేవుని దృష్టిలో అత్యంత విలువైనది, బలమైనది కదా ప్రియ. అంటే కొత్త నిబంధన సంఘానికి ఏముండాలి అని అంటే ఖచ్చితంగా సాధు గుణం అనేది ఖచ్చితంగా ఉండాలి మనందరికీ. ఆ సాధు గుణం అనేది ప్రవర్తన. ప్రియ దేవుని పిల్లారా, అది డిసిప్లిన్ కాదు, ప్రవర్తన. సాధుగుణం అంటే మాటలు సాఫ్ట్ అని కాదు,
అది కూడా సాధుగుణం కిందే. కాబట్టి మన ప్రవర్తన చాలా సాధువుగా ఉంటేనే, సాఫ్ట్‌గా ఉంటేనే చాలా గొప్ప అండి. ఈ ప్రవర్తన గనక మన భక్తిగా మారితే చాలా విలువైనది.